హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సుకన్య, మీ దర్శి అమ్మాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది, మార్నింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. 1 ఇయర్ కష్టం అనమాట. లాస్ట్ నవంబర్ 14th స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ నవంబర్ 14th ఈ ఇయర్ నవంబర్ కల్లా పేమెంట్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ ఇది లాస్ట్ మంత్ రావాలి, కానీ కొంచెం బ్యాంక్ ప్రాబ్లం వల్ల నాకు పేమెంట్ లేట్గా పడింది. అయినా ఓకే, పేమెంట్ అయితే పడింది. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఛానల్ నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ నవంబర్ 14th అయ్యప్ప స్వామి ఒక సాంగ్ పెట్టాను. ఆ తర్వాత అనుకోకుండా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేయాలనుకోలేదు అసలు యూట్యూబ్, ఎందుకో తెలియదు స్టార్ట్ చేశాను, కారణం అంటూ తెలియదు. ఈ ఇయర్ నవంబర్ 14th కరెక్ట్గా 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, వామ్మో ఇది చాలా కష్టం, డ్రాప్ అయిపోదాం అనిపించింది. చాలాసార్లు డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. తర్వాత కొంతమంది మాటలకి నాకే కొంచెం బాధ అనిపించింది. వాళ్ళు నన్ను చాలా తక్కువగా మాట్లాడారు. మా యూట్యూబ్ 2 days చేస్తుంది, 3 రోజు మానేస్తుంది అన్నట్టు మాట్లాడారు. అవి నేను బాగా గట్టిగా తీసుకున్నాను. అందుకే నేను యూట్యూబ్ కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసినందుకు 1 ఇయర్లోకి పేమెంట్ కూడా తీసుకున్నాను. చాలా మంది ఈ ఛానల్ మానిటైజేషన్ చాలా కష్టం అనుకుంటున్నారు. నాలాగే కష్టమేం కాదు, మీరు కష్టపడండి, ఈజీగానే ఉంటుంది. నేను చాలా కష్టపడ్డాను, నాతో పాటు చాలా మంది కష్టపడ్డారు. ఆ మానిటైజేషన్కి నేను ఎక్కువ లైవ్ని యూజ్ చేసుకున్నాను. లైవ్ పెట్టండి, అది ఒకటే టైంకి లైవ్ పెట్టండి. మీరు ఇప్పుడు అప్పుడు అనుకోకుండా ఒక టైం అంటూ దానికి కేటాయించండి. ఒకటే టైంలో లైవ్ పెట్టండి. ఒక 1 hour ఆఫ్టర్నూన్, ఒక 1 hour ఈవినింగ్ అలా పెట్టండి. నేనైతే అలాగే చేశాను. నేను లైవ్ వల్ల ఎక్కువ మానిటైజేషన్ అయింది. కరెక్ట్గా నేను 7 monthsలో నాకు ఛానల్ మానిటైజేషన్ అయింది. 7 months లైవ్ పెట్టాను. పేమెంట్ అయితే నాకు లాస్ట్ మంత్ పేమెంట్ వస్తుందని నాకు మెయిల్ వచ్చింది, కానీ లాస్ట్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు పేమెంట్ రాలేదు. వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు, వాళ్ళందరికి పేమెంట్ పడిపోయే, నాకు మాత్రం లేట్ అయింది. యూట్యూబ్ నుంచి మెయిల్ మాత్రం పేమెంట్ వచ్చింది అని మెయిల్ వచ్చింది. బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోమన్నారు. సరే అని బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు అన్నారు పడతాయి, కొంచెం ప్రాసెస్ ఉంది అని అన్నారు. అందుకని నాకు పేమెంట్ లేట్ అయింది. లాస్ట్ మంత్ పడాలి, కానీ ఈ మంత్ ఫస్ట్లో పడ్డాయి. కానీ ఓకే, హ్యాపీనే, మొత్తానికి పడ్డాయి కదా డబ్బులు. ఎంత వచ్చాయి ఏంటి పేమెంట్ అంటే 10కి పైన 20కి లోపు, ఇంతే చెప్పగలను. 10కి పైన 20కి లోపు వచ్చాయి పేమెంట్. 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఈజీగానే వచ్చారు. 1000 సబ్స్క్రైబర్స్ అంటే రోజుకి నేను 6, 5 అలా షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని. ఇప్పుడంటే 2 పెడుతున్నాను, మానిటైజేషన్ అయిపోయింది కదా అని. 5, 6 షార్ట్ వీడియోస్ పెట్టండి, బాగానే వస్తారు సబ్స్క్రైబర్స్. కానీ వాచ్ అవర్ కావాలంటే ఫుల్ వీడియోస్ పెట్టాలి, లేదా లైవ్ పెట్టాలి కరెక్ట్గా. అలాగైతేనే మానిటైజేషన్ అవుతుంది. కొంతమంది ఫుల్ వీడియోలు కష్టం అనుకుంటారు నాలాగా. అలాంటప్పుడు లైవ్ పెట్టండి, లేకపోతే ఫుల్ వీడియోస్ పెట్టండి, మానిటైజేషన్ ఈజీగా అవుతుంది. మెయిన్ యూట్యూబ్ కావాల్సింది ఎడిటింగ్, థంబ్నెయిల్స్, మన ఛానల్ మానిటైజేషన్ చేసే వాళ్ళు కావాలి. నాకైతే నరేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. అసలు కోవిడ్ కాకా గారు అసలు నాకు ఎంత హెల్ప్ చేశారు. ప్రతి విషయం నాకు తెలియని అన్నీ చెప్పారు. ఆయనే నాకు ఎడిటింగ్ చేస్తారు, థంబ్నెయిల్ చేస్తారు. నా ఛానల్ మానిటైజేషన్ చేసింది ఆయనే, మొత్తం ఆయనే చేశారు. ఏమైనా కాపీరైట్ పడ్డా మొత్తం ఆయనే క్లియర్ చేశారు. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మీకు కూడా ఎవరికన్నా మానిటైజేషన్ కావాలి అన్నా, ఎడిటింగ్ కావాలన్నా, థంబ్నెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. కోవిడ్ కాక ఆయన ఛానల్ నేమ్, ఆయన ఛానల్ అయినా కానీ చూడండి, చాలా మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. మీరు నన్ను ఇలాగే ఆదరించాలి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.